హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన టాపిక్ వచ్చి నువ్వు దేవుని కుమారుడు అని నేను చెప్పట్లే, బైబిలే చెప్తుంది. సో అది ఎలాగో మనం చూద్దాం. లెట్స్ సీ. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత మట్టితో మనిషిని తయారు చేసి ఆయన యొక్క జీవవాయువుని నరుని నాసికారంధ్రంలో ఊదగా నరుడు జీవాత్మ ఆయన. సింపుల్. అర్థం చేసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన రూపంగా మనల్ని తయారు చేసి ఆయన ఆత్మతో మనకి జీవం పోశాడు. అంటే స్వయంగా మనం ఆయన బిడ్డలం, దేవుని బిడ్డలం. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం. అలా పరస్పరం ప్రతి క్షణం మనం కలిసే ఉన్నాం, కలిసే ఉంటున్నాం కూడా. క్రీస్తు చెప్పాలనుకుంది చెప్పింది అదే, మనం దేవుని బిడ్డలం, మన తండ్రి ఆయనే. ప్రతి ఒక్కరూ తన తండ్రిని చేరుకునే శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అది సాధ్యమే. క్రీస్తులో ఏదైతే జరిగిందో అది ప్రతి ఒక్కరిలోనూ జరుగుతుంది. ఎందుకంటే ఆయనలో ఉన్నది, మీలో ఉన్నది, నాలో ఉన్నది మన తండ్రి ఆత్మ, జీవాత్మ, అదే పరిశుద్ధాత్మ. అది బోధించడానికే క్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది. నీలో, నాలో, ఆయనలో, మనందరిలో ఉన్నది అదే సత్యము, నిత్యము, శాశ్వత తత్వము. అదే క్రీస్తు మార్గము. ఎవరైతే నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నారో వారి కోసమే ఈ వీడియో. తండ్రి ఇంటికి వెళ్ళే మార్గం తెలియక చీకట్లో తప్పిపోయిన ఆ ఒక్క గురి కోసమే నా ఈ ప్రయత్నం. ఇది నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.